guys, welcome to Gauri World YouTube channel. ఈ రోజు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే నా ఎల్ఎన్ఎస్ జర్నీ. నేను ఫస్ట్ పార్ట్ అనేది చేశాను అనమాట. జస్ట్ నా ఎల్ఎన్ఎస్ ట్రీట్మెంట్ 5 months అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఏంటని మాత్రమే పార్ట్ 1లో చెప్పాను. సో ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో ఏంటంటే ఆఫ్టర్ 5 months నేను ప్రాసెస్ ఏంటి ఎల్ఎన్ఎస్ది, నేనేం చేశాను, నేను ఇప్పటికీ వాడుతున్నానా, నాకైతే ఇదంతా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చాయంటే థ్యాంక్ యూ సో మచ్. నా పార్ట్ 1 ఎల్ఎన్ఎస్ వీడియోని చాలా బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో ప్రతి ఒక్కరూ అడిగిన క్వశ్చన్స్ కూడా నేను దీంట్లోనే కొన్ని ఆన్సర్స్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ 1 అనేది ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే మీకు ప్రాసెస్ కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది తెలియాలి కాబట్టి. సో ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పార్ట్ 2లో వచ్చేసి ఆఫ్టర్ 5 months నేను ఏం చేశాను, నాకు 5 months తర్వాత నేను డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్కి వెళ్ళాను అనమాట. వాళ్ళు వెళ్తే ఎల్ఎన్ఎస్ కంప్లీట్ 10 sets యూజ్ చేశాను. 15 daysకి ఒక సెట్. మీకు గుర్తున్నట్టయితే పార్ట్ 1లో నాకు ఒక 10 sets ఇచ్చారు. అది ఈచ్ 15 days అలా 5 months యూజ్ చేయాలన్నమాట. 10 months యూజ్ చేసేసాను. అండ్ 5 months తర్వాత నేను వెళ్తే వాళ్ళు నాకు రిటైనర్స్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఒక సెట్ ఆఫ్ రిటైనర్స్ ఉంటాయి. ఇది కంప్లీట్గా తర్వాత మెయింటెనెన్స్ పీరియడ్లోనే ఆఫ్టర్ మెయింటెనెన్స్ పీరియడ్ అప్పుడు కూడా వేసుకోవాల్సినవి రిటైనర్స్ అనమాట. స్టార్టింగ్ ట్రీట్మెంట్లో ఉండేవి ఎల్ఎన్ఎస్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇక్కడ అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. దానికి పెట్టి అవి పుష్ బ్యాక్ చేయడానికి, అంటే ఏదైతే ఎత్తుంది లేదా ఈ గ్యాప్ ఉంది అది క్లోజ్ చేయడం కోసం అది ఎల్ఎన్ఎస్. అది కంప్లీట్ ట్రీట్మెంట్ ఫేజ్ 5 months అయిపోయింది. సో నాకు గ్యాప్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ దాంట్లో ఏంటంటే మెయింటెనెన్స్ పీరియడ్. ఇది నాకేం చెప్పారంటే మీరు 5 months యూజ్ చేయాలి. 5 months సేమ్ ఎల్ఎన్ఎస్ ఎలా యూజ్ చేశారో రిటర్నర్స్ కూడా 5 months అలాగే చేయాలి. ఇది సేమ్ ఇంకా రోజు సేమ్ ఎల్ఎన్ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఒక 20 hours అట్లా పెట్టుకోవాలి. సేమ్ నేను అలాగే ఎల్ఎన్ఎస్ ఎలా అయితే మెయింటైన్ చేశానో ఈ రిటర్నర్స్ని కూడా సేమ్ 20 hours 5 months కంప్లీట్గా పెట్టుకున్నాను. నేను ఫస్ట్ పార్ట్ చేసి ఇప్పటికి 1 year అయ్యింది. ఈ 1 year నేను ఎందుకు టైం తీసుకున్నానంటే 5 months నేను ఎల్ఎన్ఎస్ నుంచి రిటర్నర్స్ పెట్టుకున్నాను కదా ఈ 5 months. అండ్ తర్వాత కూడా మనం కంటిన్యూ చేయాలన్నమాట రిటర్నర్స్ అనేవి. సో దానికోసం నేను ఇంత టైం తీసుకొని ఎంత తర్వాత వీడియో చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో దాన్ని ఎల్ఎన్ఎస్ యూజ్ చేసి చేసనమాట. నేను చేసిన వీడియో వల్ల చాలామంది కూడా తీసుకున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నాకు చాలా కామెంట్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట. సో నేను 5 months మెయింటెనెన్స్ పీరియడ్ సేమ్ ఎల్ఎన్ఎస్ ఎలా చేశానో రిటర్నర్స్ కూడా 5 months 20 hours పెట్టుకునేదాన్ని ఈచ్ డే. ఏ రోజు స్కిప్ చేయలేదు. ఆ 5 months తర్వాత మళ్ళీ విజిట్కి వెళ్ళాను, టూత్సీ దానికి వెళ్ళాను అనమాట. వెళ్తే మనకి ఏం చెప్పారంటే నేను ఇంకా డిస్కంటిన్యూ చేయొచ్చా అని. సో నాకు ఏదైతే ఎల్ఎన్ఎస్ పంపించిన ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో ఏమని ఉందంటే ఆఫ్టర్ 5 months రిటర్నర్స్ మెయింటెనెన్స్ పీరియడ్ తర్వాత కూడా మన ఎవ్రీడే నైట్ ఎల్ఎన్ఎస్ అనేది లైక్ రిటర్నర్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం టైం పడుతుంది, వెంటనే మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ అయిపోతుందని చెప్పి సంథింగ్ ఏదో ఉంది, చదివినట్టు గుర్తు నాకు. సో నేనేంటంటే ఆ టైంకి నేను ఎప్పుడైతే మెయింటెనెన్స్ పీరియడ్ రిటర్నర్స్ 5 months మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ వెళ్ళాను అనమాట. ఏంటంటే కన్సల్ట్ అయ్యాను, టూత్సీ బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు నాకు ఏం చెప్పారంటే మీరు రిటర్నర్స్ అనేవి కూడా ఎలా డిస్కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ 2 months అంటే 5 months మెయింటెనెన్స్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ 2 months ఇప్పుడు 20 hours పెట్టుకునేదాన్ని కదా, నెక్స్ట్ 2 months 18 hours, ఆ నెక్స్ట్ 2 months 16 hours, ఆ 2 months తర్వాత 14 hours 12 hours 10 hours 8 4 hours అలా రమ్మన్నారనమాట. సో నేనేం చేశానంటే నేను అలానే మెయింటైన్ చేశాను. 14 18 16 14 12 10 8 ఇలా వచ్చి 8కి వచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను మార్నింగ్ పెట్టడం మానేశాను అనమాట. అంటే నాకు ఇంకా ఫుడ్ తినడం, బయటికి వెళ్తూ ఉంటాం కదా, సో ఇబ్బంది అవుతుంది తీయడం పెట్టడం అనేది.
సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే 8 అవర్స్ కదా, మనం స్లీప్ టైం కూడా 8 అవర్స్ ఉంటుంది మనకి అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఓన్లీ నైట్ పడుకునే ముందు వాష్ చేసి పెట్టుకుంటాను, మార్నింగ్ తీసేస్తాను అనమాట బ్రష్ చేసే ముందర. సో నాకు 8 అవర్స్ ఆఫ్ స్లీప్లో అది 8 అవర్స్ అలా అవుతుందన్నమాట. సో నేనెందుకు మళ్ళీ 6 అవర్స్ 4 అవర్స్ 2 అవర్స్ చేసి డిస్కంటిన్యూ చేయలేదంటే, ఒకసారి నా ఫ్రెండ్ పెళ్ళి అనేది వచ్చిందనమాట. పెళ్ళి వస్తే నేను పెళ్ళికి వెళ్ళాను. సో ఎలైనర్స్ అనేవి తీసుకెళ్ళాను కానీ ఒక రోజు పెట్టుకోవడానికి అవ్వలేదు, అలా 2 డేస్ పెట్టలేనట్టుంది. చిన్న గ్యాప్ క్రియేట్ అయినట్టు అనిపించింది, అంటే పెయిన్ వచ్చింది. మళ్ళీ 2 డేస్ తర్వాత పెడితే మళ్ళీ టైట్ స్టిఫ్ అనిపించింది లైట్గా. సో ఎందుకులే నైట్ మెయింటైన్ చేద్దామని చెప్పి ఎవ్రీ నైట్ మెయింటైన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు గ్యాప్ అనేది అయితే నాకేం లేదు, స్టిల్ గుడ్. నేను పెట్టిన మనీకి వర్త్ అనే చెప్తాను. బట్ ఎలైనర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చాలా పేషెన్స్ అనేది ఉండాలి, మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నన్ను నా వీడియోస్ కామెంట్స్లో ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అసలు కాస్ట్ ఎంత. సో నాకైతే ప్రైమ్ ప్లాన్ అనేది ఇచ్చారనమాట. నాకు 75,000 సంథింగ్ అయ్యింది. బట్ ఇంకా నేను ఎవ్రీ లైక్ ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్ 2 మంత్ అలా కన్సల్ట్ అయ్యి ఆ మనీ నేను చెప్పాను కదా ఎలైనర్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఫోమ్ ఉంటుంది, బట్ అది అంత అఫోర్డబుల్ కాదు. ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్లెన్జింగ్ ట్యాబ్లెట్స్ అనేది, అవి లైక్ ఒక 90 ట్యాబ్లెట్స్ వచ్చేసి 300-400 అలా ఉంటాయి. బట్ మనకి మంచిగా 60 డేస్ 1.5 మంత్ అలా వస్తాయి అనమాట, మంచిగా ఉంటాయి. సో వాటికి ఇవన్నీ పెట్టి నాకు ఇయర్లీ 1 lakh అయిపోయింది. వాటన్నిటికీ కలిపి ట్యాబ్లెట్స్ ఇన్ని మంత్స్ ఆ ట్యాబ్లెట్స్ కొని కన్సల్టేషన్స్ ఇవన్నీ తీసుకున్నప్పటికీ నాకు నియర్లీ 1 lakh అయ్యింది. సో అయితే రిజల్ట్ అయితే బాగుంది. కానీ నేను ఎలైనర్స్ కన్నా కూడా నేను బ్రేసెస్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తినొచ్చు, మరి అంత డిఫికల్టీ ఉండదు. బట్ ఎదుటి వాళ్ళు చూస్తే కొంచెం ఈ ఏజ్లో కొంచెం ఇదిగా ఉంటుంది అన్న ఒక ఇన్సెక్యూరిటీ తప్ప, ఆ ఇన్సెక్యూరిటీ వల్ల నేను ఎలైనర్స్ తీసుకున్నాను అనమాట. లేకపోతే నేను కూడా బ్రేసెస్కే వెళ్ళేదాన్ని. బ్రేసెస్ అయితే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు తిన్న ప్రతిసారి తీయాలి. అండ్ మీరు రోజు ఇంట్లో ఉంటే పర్వాలేదు, ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తినాలంటే తీయాలి, ఏది అంత వాటర్ తప్పది ఏది తినలేమన్నమాట. సో నాకైతే బ్రేసెస్ బెస్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో అంత ఓపిక ఉండాలి, అది తీసుకొని మళ్ళీ మెయింటైన్ చేయక టైం పెట్టకపోతే వాళ్ళు ఏమంటారంటే మీరు మెయింటైన్ చేయకే అది ప్రాపర్గా సెట్ అవ్వలేదని మీద అంటారు, మరి మీ మనీ వేస్ట్ అవుతాయి. సో మీరు అంత పేషెన్స్గా అన్ని అవర్స్ నేను మెయింటైన్ చేస్తాను, అంత కేర్ తీసుకుంటాను 1 year దాకా మీరు అనుకుంటేనే ఎలైనర్స్కి వెళ్ళండి, లేకపోతే గో ఫర్ బ్రేసెస్ అనమాట. సో ఇదైతే నా సజెషన్. నాకు వస్తున్న సెకండ్ బాగా క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అని చెప్పి. నేనైతే టూత్సీ సెంటర్లో తీపించుకున్నా, అది కూడా నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు మాకు కోరమంగళ బ్రాంచ్లో ఉండదన్నమాట టూత్సీ. నేను వాళ్ళనే కన్సల్ట్ అయ్యాను, వాళ్ళ దగ్గర కంప్లీట్ తీసుకున్నాను అనమాట. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో కూడా ఒకసారి వెళ్ళాను అనమాట, అంటే లైక్ మెయింటెనెన్స్ పీరియడ్ అప్పుడు ఒకసారి హైదరాబాద్లో ఉన్నాను ఆ టైంకి. సో హైదరాబాద్లో బుక్ చేసుకున్నాను. మీకు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ కూడా ఉందని తెలిసింది నాకు. ఇలా ఇప్పుడైతే నేను 1 year అయిపోయింది కాబట్టి ఇప్పటికి చాలా బ్రాంచెస్ కూడా పెట్టుంటారు. కొంతమంది అంటున్నారనమాట టూత్సీ బాగోదు, అంత వర్తి కాదని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఉన్న ఇన్సెక్యూరిటీ అయిపోయింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టూత్సీ సర్వీసెస్ అనమాట. నేను ఓన్లీ టూత్సీయే తీసుకోమని నేను చెప్పను, బయట ఇంకా చాలా తక్కువ కాస్ట్కి ఎలైనర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. బయట డెంటల్ క్లినిక్స్ ఉంటాయి కదా, మీకు ఏదైతే అఫోర్డబుల్ ఉంటుంది, మీకు ఏదైతే బాగుంది అనిపిస్తుందో, నేనైతే టూత్సీయే తీసుకోమని చెప్పట్లేదు. మీకు ఏది కన్వీనియంట్, మీకు ఏది కాస్ట్ అఫోర్డబుల్ అనుకుంటే మీరు దానికే వెళ్ళి చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు చేయించుకోవచ్చా అని అడుగుతున్నాను అనమాట. పెద్దవాళ్ళు అయితే మెయింటైన్ చేయగలరు, చిన్నపిల్లలు వాళ్ళు హ్యాండిల్ చేయడం రాదు కదా, ఏదైనా తీయడం అవన్నీ చేయలేరు అనమాట. పిల్లలకి అయితే మాత్రం ఖచ్చితంగా బ్రేసెసే పెట్టించండి, చాలా కన్వీనియంట్ ఉంటుందన్నమాట. ఎలైనర్స్ అయితే పిల్లలకి పెట్టద్దు. పెద్దవాళ్ళు ఎంత ఏజ్ వరకు చేయొచ్చు అని అంటున్నారు అనమాట. నేను పెట్టుకున్నప్పుడు నాకు అంటే ఏజ్ లిమిట్ లేదని నాకు తెలుసు అనమాట, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు లైక్
ఒక 35 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళు కూడా నేను చూసాను పర్సనల్గా ఎల్ఎన్ఎస్ పెట్టించుకోవడం చూశాను. సో దాన్ని బట్టి తెలుస్తుంది కదా, ఏ ఏజ్ వాళ్ళని చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకుంటే మీరు ఏ ఎల్ఎన్ఎస్ చేసే హాస్పిటల్ టూత్సీ సెంటర్ దేనైనా కన్సల్ట్ చేసి వాళ్ళనే మీరు అడగచ్చు. మీకు అది ఆ ఏజ్కి మీకు చేస్తారా లేదా అనేది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. నేను చూశాను, బట్ మేబీ నేను రైట్ కాకపోయిండొచ్చు కూడా. మీకు అనిపిస్తే చేయించుకోండి. అండ్ అలాగే ఇంకా నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట, కామెంట్స్ అనేవి. పెయిన్ ఉంటుంది, మేము తీసుకున్నాము, మాకు స్టార్టింగ్ చాలా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అని చెప్పి. ఇప్పటిదాకా మీకు అలవాటు లేదు కాబట్టి సడన్గా మీ పళ్ళ మీద పెడుతుంటే అది ప్రెషర్ బిల్డ్ చేయాలి. ఆ ప్రెషర్ వల్ల, అటాచ్మెంట్స్ ఉన్న ప్రెషర్ వల్లే మీకు ఆ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైట్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, గ్యాప్స్ ఇది అవ్వడం, ఎత్తు అనేది లోపలికి వెళ్ళడం, అదంతా కూడా మీకు అటాచ్మెంట్స్ ఎల్ఎన్ఎస్ పెట్టడం వల్ల అవుతుంది కదా. సో స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ చాలా పెయిన్ ఉంటుంది, అంటే తట్టుకోలేంత కంటే కాదు, బెయిరబుల్ పెయిన్ ఉంటుంది. ఇది చాలా కామన్ అనమాట. అండ్ ఎవ్రీ మంత్ మీరు సెట్ ఆఫ్ ఎల్ఎన్ఎస్ చేంజ్ చేస్తారు కదా, అప్పుడు కూడా స్టార్టింగ్ 1 or 2 days అయితే చాలా పెయిన్ అనిపిస్తుంది. ఫుడ్ తినలేమేమో అనిపిస్తుంది, అంత కొంచెం పెయిన్ అనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఎల్ఎన్ఎస్ తీసి పెట్టే టెక్నిక్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఎల్ఎన్ఎస్ పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా ఈ చివరి లోపల ఎడ్జ్ నుంచి ఇలా టక్అవుట్ చేయండి అనమాట. పెట్టుకునేటప్పుడు పెట్టుకోవడం చాలా ఈజీ, ఫ్రంట్ ఇలా ఇలా పెట్టుకొని పెట్టేసుకుంటారు పుష్ చేసి. బట్ తీసేటప్పుడే టెక్నిక్ ఉండాలన్నమాట. తీసేటప్పుడు కూడా ఈ ఎడ్జ్లో మీకు ఇక్కడ ఎలైనర్ ఉంటుంది కదా, దీంతో ఇలా అనాలన్నమాట. ఇలా అన్నాక తర్వాత ఇది కూడా ఇలా అని, తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఎలైనర్ రిమూవ్ చేయండి బయటికి. కింద సైడ్ కూడా అంతే, కింద నుంచి ఇలా తీసి ఇటు తీసి తర్వాత ఫ్రంట్ ఇలా తీయాలి. మీరు ఎలా పడితే అలా తీస్తే ఎలైనర్ డ్యామేజ్ అయినా దానికి మళ్ళీ మీరే మనీ ఇచ్చేయాలి. అటాచ్మెంట్ ఏదైనా అయినా కూడా మీరే మళ్ళీ పెట్టించుకోవాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ కాస్ట్ మనీ తీసుకోవచ్చు. సో మీకు ఎలైనర్స్ తీసుకోవడం పెట్టుకోవడం అనేది ప్రాపర్గా రావాలన్నమాట. సో అది చూసుకోండి. ఎవ్రీ సెట్ పెట్టిన ఫస్ట్ డే అని మాత్రం చాలా పెయిన్ వస్తుంది, మిగతా డేస్ ఏం పెయిన్ ఉండదు, అలవాటు అయిపోతుంది. మిగతా అసలు మీకు ఏం పెయిన్ ఉండదు అనమాట. ఇంకా మీరైతే బయటికి వెళ్ళిన ఫుడ్ తినలేరు. ఎలైనర్స్తో ఓన్లీ వాటర్ తప్ప ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా లెమన్ అయితే తగలకూడదు అనమాట. ఎలైనర్స్ అనేవి చాలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే డ్రింక్స్ ఎలైనర్స్ తాగితే, డ్రింక్స్ అని కార్బోనేటెడ్ వాటర్ కదా, సో అండ్ అలాగే లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మీ ఎలైనర్స్ ఏం చేస్తుంది అంటే అది కలర్ చేంజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు పళ్ళు వైట్గా ఉండి ఎలైనర్స్ అనేవి కొంచెం ఎల్లోయిష్గా ఉంటే మీరు దేనికోసం అయితే పెట్టుకున్నారో కనపడకూడదండి, బట్ అది కొంచెం విజిబుల్గా అనిపిస్తుంది అనమాట. సో మేక్ ష్యూర్ అవి ఏమి చేయకండి. ఎల్ఎన్ఎస్ పెట్టుకుంటే వాటర్ మాత్రమే తాగాలి. మీరు ఏదైనా తాగాలనుకుంటే ఎల్ఎన్ఎస్ తీసి తాగి మళ్ళీ పెట్టేసుకోండి. సో కొంచెం ఇబ్బంది ఎప్పుడు అనిపిస్తుంది అంటే మాత్రం ఎల్ఎన్ఎస్ అప్పుడు ఫుడ్ అప్పుడు మాత్రమే మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ చాలా త్వరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. నన్ను అడిగితే ఎల్ఎన్ఎస్ కన్నా కూడా బ్రేసెస్ బెస్ట్ ఏమో, కన్వీనియంట్, అఫోర్డబుల్, కాస్ట్ వైజ్ కానీ అండ్ అఫోర్డబుల్గా ఉంటుంది. ఈ కన్వీనియన్స్ అనేది ఉంటుంది ఫుడ్ తినడానికి కానీ, అదంతా నాకైతే అది బ్రేసెస్ అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ అయితే ఎల్ఎన్ఎస్ జర్నీ అనేది నాకైతే థమ్స్ అప్ అనే చెప్తాను. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.